సంబంధించింది కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వెళ్ళి వెళ్తే కేసీఆర్ గారికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారిని జైలు పాలు చేసిన విషయంపై కూడా మానవతారాయ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? వాస్తవానికి నిన్న ఒక బ్రహ్మాండమైన వాతావరణంలో దుష్పశాలాడకుండా భాషను కొంచెం జాగ్రత్తగా వాడుకుంటూ ఇరు పార్టీలకు సంబంధించి వ్యవహరించారు కాబట్టి వారిందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈరోజు అదే వరవడి కొనసాగిస్తామని అనుకుంటున్నాను. ప్లీజ్ గో హెడ్ మ్యామ్. ముందుగా బిఆర్ఎస్ పార్టీ మాజీ సోదరుడు మానవతారాయ్ గారికి నమస్తే అండి. ఫోర్సైట్ టీవీ వాళ్ళకు కూడా ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ముందుగా మానవతారాయ్ గారు ఇదివరకు ఏం మాట్లాడినరో ఒకసారి విద్దాం. మనం ఇదివరకు ఏం మాట్లాడినరో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినరో విద్దాం. కేసీఆర్ గారు ఇవాళ మరి యశోద హాస్పిటల్లో మరి చికిత్స పొందుతున్నారు. వారు వెంటనే కోలుకోవాలని చెప్పేసి పాపం పావునే గారు పాపం రాజకీయాల్లో కొత్త అనుకుంటా. మానవతారాయ్ ఏందో అందరికి తెలుసు. మాట్లాడింది అది బహిర్గతమే బాహాటంగా వచ్చింది, అన్ని టీవీలో వచ్చింది. నా పార్టీ నాకు అన్యాయం చేసింది కాబట్టి సమాధానం చెప్పండి అంతే. కానీ విషయాలు సమయాన్ని వృధా మానవతారాయ్ పార్టీ మాట అంశం తెలవదా? సమాజానికి తెలవదా? పెద్ద నువ్వు మీరు వచ్చి చూపియాలా? ఇది విషయమేనా అసలు? కేసీఆర్ పార్టీ మారలేదా? కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? కేసీఆర్ కాంగ్రెస్ టీడీపీ కాదా? ఇక్కడ సమయం వస్తుంది. సమయం వస్తే నేను ఇప్పుడు పార్టీ మనం ఒకసారి టాపిక్ మీదనే మాట్లాడదాం. ఇది గుర్తుపెట్టుకోండి. అనవసరమైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకండి. ఇది తెలివి కాదు, తెలివి తక్కువతనం. ఇది అవకాశం ఏమి ఇస్తారు? మానవత గారు నేను చెప్పిన వాటికి సమాధానం చెప్పండి. అదే ఇప్పుడు నేను ఒకసారి వాటికి సమాధానం చెప్పండి అంతే. అనవసరమైన అంశాలు తీసుకొచ్చి మీరు ఈ రోజు అనుకుంటే పొరపాటు, దాని వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఏం చేస్తారు దాని గురించి సమాధానం చెప్పండి. I can request her to go for only on debate only. జమీల్ గారు, నేను పార్టీ మారిన సంగతి అందరికీ of course నేను అదే విషయాన్ని నేను ఒకసారి ప్రజలందరూ కూడా ఆమోదించారు. నన్ను కాంగ్రెస్ లోకి వెళ్ళమని చెప్పింది, ప్రజలందరూ వెళ్ళమని చెప్పారు. నా పార్టీ నన్ను ఆహ్వానించింది, అయిపోయింది. మరి కేసీఆర్ గారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ లేడా, తెలుగుదేశం పార్టీ లేడా? ఒకటే ఒకసారి పార్టీ మార్పుల గురించి పెడదామా చర్చ? చెప్పండి మరి. మానవతరావు గారు ఒక్క నిమిషం. మనం నేనైతే మేడం ని చెప్తాను ఒకసారి. గతంలో మీ కుటుంబం ఏ పార్టీలో ఉంది? గతంలో మీ కుటుంబం ఏ పార్టీలో ఉంది? చెప్పండి. గతంలో ఏ పార్టీలో ఉన్నారు మీరు? మీ కుటుంబం ఏ పార్టీలో ఉంది? మీ కుటుంబమే ఏ పార్టీలో ఉందంటారు గతంలో? మీ కుటుంబం మాట్లాడతాం. ఏ పార్టీలో ఉన్నారంట మీరు? చర్చ ఇప్పుడు ఏదైతే ఉన్నదో చర్చ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, వైఫల్యాలు. అది అతి తెలివైతుంది. అది తెలివి కాదు. నా సమయం మీ సమయం వృధా చేయకండి. విషయం మాట్లాడండి. ఒక నిమిషం. ఓకే రైట్. ఇప్పుడు నేనే చూపిమన్నా ఓర్చుకోవడం కాదు. చూపించడం ఏం సంబరపడ్డావు? దాని పైత్యం అంటారు, ఈ పైశాచిక ఆనందం అంటారు. దాని విషయం నేను చెప్పిన 10 ఏళ్ల పాలనే నువ్వు చెప్పమ్మా. నువ్వు చెప్పు, ఏం చెప్తావు? ఇప్పుడు ఏదైతే పరిమాణ విషయాలు తీసుకొచ్చి నాటయాన్ని నీటాన్ని రాయ్ గారు పావనిగా మానవతారాయ్ పార్టీ మార్పులు అంశం ప్రస్తావన కాదు. పార్టీ మార్పుల మీద అప్పుడు పెడదాం. కేసీఆర్ గారు ఏ పార్టీ నుంచి వచ్చారు? తెలుగుదేశం నుంచి వచ్చిందా? కాంగ్రెస్ లో ఉన్నాడా? పావని గౌడ్ కుటుంబం గతంలో ఏ పార్టీలో ఉన్నది? దాని గురించి చర్చ పెడదాం. అర్థమైందా? ఇక్కడ దీని గురించి మాట్లాడు. ఇప్పుడు అంశం ఏంటంటే మీరిద్దరు కూడా ఒకసారి పావని గౌడ్ కుటుంబము టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నది. మా నాన్న ఉద్యమకారుడు, నేను టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. పార్టీ పెట్టిన కేసీఆర్ మాట్లాడిందే తలసరి ఆదాయం.
మీరు మాట్లాడిందే నేను వినిపిస్తున్నా. ఓకే, ఓకే, కేసీఆర్ వినిపిస్తాం, అయిపోయింది. విషయం చెప్పు, విషయం చెప్పు.